ఆదికాండం 41వ అధ్యాయం 50వ వచనం. 51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అను పేరు పెట్టెను. మనిషే అంటే అర్థం మరచుట, మరిచిన రూతు, మోయాబును మరిచిన రూతు ఎంతగా దీవించబడ్డది. సొదొమ గొమొర్రా మరవని లోతు భార్య ఉప్పుస్తంభమైపోయింది. మీరు ఈ చోటును విడిచి వెళ్ళండి, వెనక్కి తీరు చూడొద్దు అని చెప్పి అన్నాడు. లోతు భార్య వెనుదిరుగు చూచి ఉప్పుస్తంభమైపోయింది. రూతు అత్త ఏమైతే చెప్పిందో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంది. కనుక రూతు అత్తను హత్తుకుంది. భర్త హత్తుకోవాల్సింది భర్త భూమికి హత్తుకున్నాడు. అత్తను హత్తుకున్న రూతు, పొత్తు కుదిరిన రూతు దీవించబడ్డాది. కానీ ఓర్పా తన మోయాబు విడవలేదు, తన మాయలు విడవలేదు, తన మంత్రాలు, తన మోయాబు, తన యొక్క లోక సంబంధమైన పద్ధతులు మరచిపోలేకపోయింది. కానీ దేవుని వాక్యం ఎవరైతే ఏ రీతిగా ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు అని అనినప్పుడు ఎంతగానో తన జీవితం ఒక సభ్యత, ఒక సంస్కారంతో ఆమె, ఈ రాజు నీ ప్రభు, నీ స్వజాన్నాన్ని మరువము, శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా, కోవెలలోని కానుక నేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవింపతలచి కార్చితివి నీ రుధిరమే, నీ త్యాగ ఫలితం, నీ ప్రేమ మధురం, నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు అనురూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమనే మరువక జీవింప కృపనీయవా. మరి నయోమి మధురం బెత్లెహేమును విడిచి లేదా మరిచి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు వెళ్ళింది. మోయాబు ఒక తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి
పెద్ద కుమార్తె ఆ తండ్రితో పోయినప్పుడు పుట్టిన కుమారుడే మోయాబు. ఆ మోయాబు దేశంలో కాపురం ఉండడానికి ఈ బెత్లెహేము వాసి అయిన ఈ నయోమి భర్తను తీసుకొని వెళ్ళటం, భర్త చనిపోవటం, అక్కడ ఉన్న కుర్రవాళ్ళకి మరి అక్కడ ఉన్నట్టే ఈమె కుమారులకు అక్కడున్న ఓర్ప రూతు ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేయటం, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కుమారులు ఇద్దరు చచ్చిపోవటం, కుమారులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ముగ్గురు ముండమోపుల కథ అన్నమాట ఇది. ముగ్గురు ముండమోపులు కనుక ఈ ప్రశస్తమైన సమయంలో తిరిగి తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తన ఇంటికి, తన తండ్రి ఇంటికి వచ్చాడో అలాగుననే మోసగాడని యాకోబు తండ్రిని ఇంటిని మరచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. అలాగైతే ఈ సమయంలో బెత్లెహేము జ్ఞాపకం వచ్చింది. ఇద్దరు కుమారులు చనిపోయారు, భర్త చచ్చిపోయాడు. తిరిగి వెళ్తూ ఉంటే మేము కూడా వస్తాం అన్నప్పుడు నాతో మీరు రాలేనా, వెళ్ళి మీరు నేను మరలా పెళ్లి చేసుకొని పిల్లలను కానీ అప్పటి వరకు మీరు ఉండలేరు కనుక తిరిగి వెళ్ళండి, మరలుడి, మీరు మళ్ళా వెనక్కి వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఆ రీతిగా జీవించనంటే ఓర్ప రూతు ఏడ్చారు. కానీ ఆ మాటలకి తిరిగి ఓర్ప తిరిగి వెళుతుంది. రూతు మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉన్న చోటే నేనుంటాను, నిన్ను నన్ను మరణం ప్రత్యేకించినడలా దేవుడు నాకెంత అయినా కీడు చేయనుగాక, నిన్ను నన్ను ఒక మరణమే ఎడబాసిద్ది కానీ నేను నిన్ను విడవను అని హత్తుకుంది అత్తని. కనుక యోసేపు కుమారుడు, పెద్ద కుమారుడు మనిషే అనగా నా బాధను, నా తండ్రి ఇంటిని నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే. ఎప్పుడైతే అప్పటి వరకు బాధ ఉంది, అప్పటి వరకు తండ్రి అయ్యో తండ్రి అని బాధ ఉంది, అన్నలు బాధ ఉంది, కానీ